చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ 1లో పనిచేసే సహోదరులకు ఇక ఈ బృందం అంతటికి మొదట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. ఎవరైనా ఒక పనిని ప్రారంభిస్తున్నారంటే ఒక ఆలోచనతో ప్రారంభం చేస్తారు. అలాగనే ఆ పనిలో పురోభివృద్ధి సాధించాలన్న ఆలోచనలతో ముందుకెళ్తారు. ఇది అనేకులలో ఉండరు, కొందరిలోనే ఉంటుంది. ఏది ఏమైనా జార్జ్ అయ్యేది ఎక్కడనో, ఆయన పుట్టింది ఎక్కడనో, ఆయన పెరిగింది ఎక్కడనో తెలియదు. కానీ ఆయన ఆలోచనలో, దేవుడిచ్చినటువంటి ఆలోచనలలో ఈ ముత్తూట్ ఫైనాన్స్ స్థాపించి మరి ఆయన జన్మదినము జరుపుకున్నటకు మీరందరూ ఏక మనసుతో మరి చేరారంటే అది కూడా సంతోషమే. మరి అందరూ శక్తి వంచన లేకుండా, శక్తి లోపము లేకుండా మీకు అప్పగించిన పనిని బాధ్యతాయుతముగా చేస్తున్నారు కనుకనే ఏక మనసుతో, ఏక భావముతో, ఏక ఆలోచనలతో చేస్తున్నారు కనుకనే ఇంకా ఇంకొక బ్రాంచ్ ఏర్పడడానికి ఒక అవకాశము కలిగింది. అలాగనే దీని అనుబంధ సంస్థలు కూడా ముత్తూట్ ఫైనాన్స్ అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఏది ఏమైనా ఆయన ఎక్కడో స్థాపించి నేను ఇంటికాడ ఉంటే సరిపోతుంది అంటే అంతవరకు వచ్చేది కాదు. ఇక్కడ మీరు వచ్చినాక కులమతాలకు అతీతంగా, మెయిన్ ఇంపార్టెంట్ ఏంది, కులమతాలకు అతీతంగా మీరందరూ ఏక మనసుతో పనిచేస్తున్నారు. మేమందరము ఒకటే, మేమందరము మరి చేస్తున్న ఈ పనికి మూలకారకుడు ముత్తూట్ జార్జయ్య గారైతే నీ మనస్సుకు వంచన లేకుండా నువ్వు పని చేయడమే చాలా ప్రాముఖ్యత. ఎప్పుడు మనకు చేసే పని మనకు రైటా తప్ప అనేది మనకు మాత్రం తెలుస్తుంది. మన తర్వాత మొదలు తెలిసేది భగవంతుడికి మాత్రమే. మరి ఆ పనిలో మీరు చాలా మంచిగా చేస్తున్నారు. అలాగనే మీ యొక్క కలయిక, మీ అందరి మరి శక్తి లోపం లేకుండా చేయబడే పనితో ఇలాగ ఈ దినం ఆయన జన్మదినాన్ని మీరు జరుపుకోవడానికి ఇలాగ అందరూ సంతోషముతోనూ ఆనందంతోనూ మీరందరూ ఉన్నారు. మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరినీ మీరు ప్రేమతో చూస్తున్నారు కనుక నిజంగా భగవంతుని మీరందరూ ప్రేమించినట్లే వారిని ప్రేమిస్తున్నారు కనుక మరి మీరు చేసే పనిలో ఆయన దేవుని తోడు మీకు ఉండాలని, అలాగనే మరి ముత్తూట్ జార్జయ్య గారిని, వారి సంస్థను, రాబోయే సంస్థను దేవుడు దీవించి పనిచేసే మీ అందరికీ దేవుడు తోడుగా ఉండాలని కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో ఆశీర్వదించును గాక.